పచ్చి పాలతో 4 ఎగ్స్తో జున్ను చేసుకుందామని అది ఎలా మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిపాలు 50 ml తీసుకున్నా అండి, 4 ఎగ్స్, ఇలాచి, మిరియాలు, 100 grams షుగర్ అండి. షుగర్ ఎక్కువ కావాలనుకున్న, స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. పచ్చిపాలతో జున్ను. మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిపాలు, 4 ఎగ్స్, మిరియాలు, ఇలాచి, షుగర్ అన్నీ కలిపి మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మిక్సీ పెట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్లాట్ గిన్నె తీసుకొని దానికి ఇట్లాంటి బాక్స్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని దీనికి నెయ్యి అప్లై చేయాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో పోసుకోవాలి. కుక్కర్లో 4 విజిల్ రానిచ్చుకోవాలండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలండి. కుక్కర్లో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ బాక్స్ పెట్టుకొని దీన్ని 4 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం పెట్టుకొని. స్టవ్ ఆన్ చేసుకుందామండి. 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 5 విజిల్లు వచ్చినాయండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. పాలతో ఎగ్స్ కలిపి జున్ను చేసుకున్నామండి. ఉడికిపోయింది. చల్లారాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఫ్లాట్గా ఉన్న గిన్నె బోలించుకొని దీన్ని ఇటు తిప్పాలండి. పైన గిన్నె కిందకి వెళ్ళాలి, కింద గిన్నె పైకి రావాలండి. ఇట్లా తిప్పుకుందాం. ఇదిగోండి తయారైపోయిందండి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పచ్చి పాలతో ఎగ్ జున్ను అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. జో రుచి వంటలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మాస్కులు ధరించండి.